అందరికీ షలోం వందనాలు. ఈ సంవత్సరంలో యాషూవ మెస్సీయ వారు మరణ పునరుద్ధానమును గురించినటువంటి లేఖనాలు ఏం చెప్తున్నాయి, మరి ఈ సంవత్సరంలో సేవకులు ఏ విధంగా చేశారనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. కొంతమంది 18, 19 నూతన సంవత్సరం ప్రారంభం, అభివృద్ధి నెల ప్రారంభం, కొంతమంది 20, 21, కొంతమంది 21, 22 ఈ విధంగా చేసుకుంటూ పోయినటువంటి లెక్కలు. మరి దేని గురించి వాళ్ళకి లెక్కలు వస్తున్నాయో మనకు తెలియదు, దేన్ని బట్టి లెక్కలు వేస్తున్నారో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా సూర్యచంద్రుల యొక్క నిర్మాణం ప్రకారము 50 అంటే ఒక మాట చెప్పాడు, అస్తమయము ఉదయం కళ్ళగా ఒక దినమానము. అలాగనే ఒక రోజుకి 24 గంటలు బైబిల్లో ఉంది ఆ మాట, ఆది కాండంలోనే ఉంది ఆ మాట. కనుక ఆ విధంగా చెప్పినటువంటి మాట వారానికి 7 రోజులుగా కూడా బైబిల్లోనే చెప్పబడుతుంది. అలాగనే వారములను, అలాగనే మాసములను, అలాగనే సంవత్సరములను తెలుపుటకును సూర్యచంద్రులను నిర్మించాడు అని చెప్పే మాట యావే తండ్రి స్పష్టంగా ఆది కాలంలోనే 14వ వచనం 1వ అధ్యాయము 14వ వచనంలో స్పష్టంగా తెలియపరచబడినటువంటి మాటలు మనం అందరూ విన్నటువంటి మాటలే, చెప్పినటువంటి మాటలే, మరి నేర్చుకున్నటువంటి మాటలే. కానీ మరి లేవ్యకాండ ప్రకారము 23వ అధ్యాయం 3వ వచనంలో మరి వారం 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పిన మాటను బట్టి వారానికి 7 రోజులని, 2 వారములు 14 దినములని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 65వ వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మరి 2 వారములకు 14 అని ఈ విధంగా చూసుకుంటూ పోతే ఒక నెల 30 రోజులు, ఒక నెల 29 రోజులని స్పష్టంగా దినవృత్తాంతంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి గైడెన్స్ లెక్కలు మనకు కనపడతా ఉన్నాయి. మరి నిజంగా సహోదరులు అలాగనే సేవకులందరుగా కూడా ఈ లెక్కలు కాక మరి ఇంకే లెక్కలు కట్టారో నాకు తెలియదు. కానీ నేను ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి మాత్రము ఇలాగనే చేసిన దాన్ని బట్టి మనకు లేఖన ప్రకారము దానియేలు గ్రంథంలో ఏ విధంగా అయితే మనకి ఇవ్వబడినటువంటి లేఖనం ఉందో ఒకసారి మనం చదువుకుందాని. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. అతడు ఒక వారమున వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారమునకు బలి నైవేద్యమును, హల్లెలూయా, ఇక్కడ అర్ధవారముకు బలి నైవేద్యమును నిలిపివేయమని దానియేలు ప్రవచన స్పష్టంగా మనకి తెలియపరచబడుతున్నటువంటి మాటలు, ఆ వాక్యములో మనకి స్పష్టంగా మనం నేర్చుకున్నటువంటి మాటలు ఈ విధంగా చెప్పబడినటువంటి మాటలు మాత్రమే. కానీ ఇక్కడ మరొక మాట అంటున్నారు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము కొత్తగా తీసుకుందాం ఒకసారి, స్పీడ్గా ఉండండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6, 7 వచనాల్లో గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యావెనగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాడు. పరమ తండ్రి స్తోత్రం. నిజంగా ప్రియమైనటువంటి వారులారా, మనము బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాట జనన మరణ పునరుద్ధానముల గూర్చిన లేఖనముల ప్రకారం మాత్రమే బైబిల్ అంతా ఆధారపడి ఉంది. ఒకటి జననము, రెండవది జనన మరణ పునరుత్థానమును గురించినటువంటి సువార్త పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా తెలియపరచబడింది.
దానికంటే ముందు స్వార్థ అనగా యావే తండ్రి మా నరుని నియమించిన తర్వాత నరుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటానికి ఆయన మరి శాసించినటువంటి వాడు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, శాసనకర్త యావేనని. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నటువంటి భాగాలు మనం చూసే ఉన్నాం. అలాగనే శాసించిన వాడు ఆయన. నిర్మింపబడిన తర్వాత మరి ఆజ్ఞ మీరటం వల్ల, ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పిన మాట. అదే మానవుడు ఆజ్ఞ అతిక్రమించినందువలన మరణము ప్రాప్తించింది. అట్టి యొక్క మరణాన్ని తీసివేయట కొరకు 2000 సంవత్సరాల క్రితము, సుమారు 4000 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి శరీరధారిగా, ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి మనిషి కుమారుడుగాను, మరే కుమారుడుగాను, దైవ కుమారుడుగాను భూమి మీదకి ఆయన ఒక మరే గర్భం నుండి ఉదయించినటువంటి యొక్క నీతి సూర్యుడు ఆయనే యాషువా మెస్సియా వారు. మనకి అందరికీ తెలుసు. ఒక మాట చెప్పాడు యెషయా గ్రంథంలో, ఒక మాట ఉంది, చదవబాకండి. మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పినటువంటి యొక్క వర్షపాఠం మీ అందరికీ తెలిసిందే. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, సోన్సో ఇలా అనేక రకరకాలుగా తెలియపరచబడినటువంటి వాక్యము మనకు కనపడతా ఉంది. కనుక ఆయన 30 సంవత్సరములు ఆయన ప్రత్యేకంగా ఆయన ఒక వ్యక్తిగా పెరిగాడు. తర్వాత 3.5 సంవత్సరములు ఆయన గాంభీరమైనటువంటి సత్యవార్తను ప్రకటన చేశాడు. అలాగనే లేఖన ప్రకారము, దానియేలు లేఖన ప్రకారము అర్ధవారములో తన పట్టుకొని సంపుదామన్నటువంటి మాట 2 విధాలుగా మనం తెలుసుకోవాలి. అర్ధవారము అనగా సంవత్సరానికి సగమని కూడా తెలియపరచబడుతుంది. అలాగనే వారములో సగం వారం అని కూడా తెలియపరచబడుతుంది. 2 విధాలుగా విభజింపబడినటువంటి లెక్కలో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే కనపడుతుంది. అలాగనే దానియేలు గ్రంథములో అదేవిధంగా 9వ అధ్యాయం 62వ వచనం నుండి అక్కడ చెప్తుంటాడు, తొందరగా సమయం 62 వారములు. అలాగనే చెప్పుకుంటూ వస్తే అదంతా వర్షపాఠం అంతా మీకు తెలుసు. ఆ విధంగా ఆయన పుట్టిన తర్వాత 33.5 సంవత్సరంలో మన మధ్య సంచరించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. నిజమే, మనుషుల యొక్క అపరాధముల చేత ఎప్పుడూ ఆది ప్రారంభములోనే ఒకవేళ మంచి చెడులో తెలుపు వృక్ష ఫలములు తిన్న జన్మన ఏమైతే అని మరి అవ్వ అడిగింది. ఆది కాండములోనే ఉంది ఆ మాట. అది ఆది కాండం 2వ అధ్యాయము 17-19 వచనాల్లో కనపడి చూసినట్లయితే చక్కగా మంచి మాటలు కనపడతా ఉన్నాయి. ఎవరైతే ఈ విధంగా మాటను మీరతారో వారు మాత్రము మరణిస్తారని చెప్పాడు. నిజంగా ఆజ్ఞ మీరినందువలన మరణం ఇచ్చాడు. అలాంటి మరణాన్ని యాషువా మెస్సియా వారు మరలా తిరిగి ఏప్రిల్ రాసిన పత్రిక మరి 9వ అధ్యాయము 16వ వచనంలో మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము, మరలా ఆయన మరణించాలనేటువంటి లేఖనము మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియపరచబడినటువంటి మాటలు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అలాగనే మనుషుల యొక్క పాప పరిహార నిమిత్తమై ఆయన మనుషుల చేత కొట్టబడి చంపబడినటువంటిది అర్ధవారము. కనుక అర్ధవారమున పట్టుబడ్డాడు, చంపబడ్డాడు. తిరిగి 3వ రోజున సజీవంగా లేవటానికి కారణం లేఖన ప్రకారమే ఆయన పునరుద్ధానుడు అయ్యాడని పరమ తండ్రి మనకు చెప్పిన మాట ప్రకారంగా నెరవేర్చబడది. పరమ తండ్రి స్తోత్రం. అలాగనే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు పునరుద్ధానాన్ని గురించి మనము ఆయన జనన మరణ పునరుద్ధానం గురించి అనేక విషయాలు తెలియపరచబడినటువంటి మాటలను బట్టి ఇప్పుడు పునరుద్ధానం గురించి మాట్లాడుకుందాం. అలాగనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా లూకా సువార్త 22వ అధ్యాయము 20వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ఒకసారి. 31 20వ అధ్యాయం 31వ వచనం. ఆ ప్రకారమే ఏడుగురు ఆమెను పెళ్ళాడి సంతానము లేకయే చనిపోయి పిమ్మట చాలు. ఇక్కడ 32 33 వచనం, నేను 31 కాదు 32 వచనం చదువుకున్నాయి. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్య ఉండునో ఆ ఏడుగురిని ఆమె భార్యగా ఉండెను కదా అని అందుకు యాషువా ఈ లోకము జనులు
మూల భాషలో యుగపు యుగపు కుమారులు పెళ్లి చేసుకుందురు. చాలు. ఇక్కడ ఏమండు, ఈ యుగం ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వారు మాత్రమే పెళ్లి చేయబడతారట. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి యొక్క ఆ పెళ్లి కుమారుడే యెహోవా మెస్సియా. ఆయన వివాహము చేయబడినటువంటి వారంటే విశ్వాసం, అనగా ఆయనలో మనము అనేక రీతిలుగా ఆయన నమ్మి ఆయనలో మనము తపోస్థానము చేయబడినటువంటి వారు తన భార్యగా ఎంచబడుతున్నారు. అందుకొరకే భార్య భర్తల యొక్క సంబంధాన్ని గురించినటువంటి 32, 33 వచనంలో కాబట్టి పునరుత్థానమందు అనే అటువంటి యొక్క మాటలు ఇక్కడ తెలియపరచబడినటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి పితరులు యావే నైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇక్కడ చెప్పాడు. ఆయన చేసినటువంటి ఇశ్రాయేల్లో నుండి కొందరు ఏ విధంగా ఉన్నారట, ఆ విధంగా తెలియనటువంటి రీతిలో ఉన్నారు, తన గ్రహించలేనటువంటి రీతిలో ఉన్నారు. ఏ విధమైన చెప్పినటువంటి మాటకు మనం సమాధానముగా ఉండవలసినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ వివరించబడుతున్నటువంటి మాట 36వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. 35వ వచనం 35, 36 చూద్దాం. ఇక్కడ అంటాడు, పరమును లూకా సువార్త 20వ అధ్యాయము. ఏందమ్మా సెల్లులో స్పీడ్ లేకపోతున్నావా? అంత నైస్ అయిపోయింది. బైబిల్ తీసుకొస్తాను. 20వ అధ్యాయం 35వ వచనం. పరమను మృతుల పునరుద్ధానమును పొందుటకు ఏగులని ఎంచబడిన వారు పెళ్లి కొన్నారు, పెళ్లికి తీయబడ్డారు. చాలు. ఇక్కడ అక్కడ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను పోలి చెప్పబడినటువంటి మాట. పెళ్లికి అనగా ఆయన చేసుకోవడం అంటే ఆయనలో ఉన్నటువంటి యొక్క జీవితం అని మాత్రమే మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఒక దినాన దీని యొక్క పరమార్థం ఏంటో మరొక వీడియో రూపంలో మనం మీ మధ్యకి నేను రావాలని నేను ఆశపడుతున్నాను. అలాగనే లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. పరమ తండ్రి స్తోత్రం. బాధితండి భర్తకు భార్య ఎలాగైతే కట్టుబడి ఉంటుందో, భర్తకు భార్య ఏ విధంగా ఉండాలనో ఆ యొక్క విధానం తెలియపరచబడుతున్నటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. 36వ వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం కూడా చూద్దాం. వారు పునరుత్థానములో పాలివారై ఉండి మూల భాషలో 36వ వచనం 20:36. అవును. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి మూల భాషలో పునరుద్ధానము కుమారులై ఉండి దేవతల సమూహములను దేవుని కుమారులై ఉందురు. చాలు. ఏంటంటే ఏ విధంగా ఉంటాడ, మనిషి కుమారుడిగా పుట్టినటువంటి వాడు పునరుద్ధానములో పాలువారైనటువంటి వారు దేవదూతల సమూహములను దేవుని కుమారులై ఉందిరాట. అందుకొరకైన దేవుని కుమారుడు పునరుత్థానము మరణ పునరుత్థానము కలిగినటువంటి వాడై ఉన్నాడు కనుక ఈయన ఎవరి కుమారుడు అంటే యావే కుమారుడు, అంటే దేవుని కుమారుడు. అందుకొరకే బైబిల్లో ఒక మాట ఉంది, మరే కుమారుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. అంటే మనిషి కుమారుడు అంటే మానవ రూపంలో వచ్చినటువంటి యొక్క కుమారుడిగా ముందున్నటువంటి తండ్రి, ఆయన అదృశ్యగా ఉన్నటువంటి తండ్రిగా ఉన్నవాడు. రెండవవాడు కుమారుని యొక్క రూపంలో శరీర రూపంలో ముందుకు వచ్చినటువంటి ఈయనొక కుమారుడు అనబడినటువంటి తండ్రి కనుక. రెండోది ఇకపోతే
ఇక్కడ మరే కుమారుడు అంటారు, శరీరంగా వచ్చినటువంటి వాడు. అందుకొరకే మరణ పునరుత్థానములో పాలువాడైనటువంటి వాడై ఉన్నాడు కనుకనే ఆయన దైవ కుమారుడు. ఆయన పరమ తండ్రికి స్తోత్రం. జాగ్రత్తగా మనం గమనించాలి. పునరుత్థానముల గురించి మీరు అనేక విషయాలు మీరు మాట్లాడే ఉండొచ్చు, చెప్పుకునే ఉండొచ్చు, కానీ గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే అన్నారు అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? కడపట నశింప చేయబడు శత్రువు మరణము దేవుడు ఆ సమస్తమును ఆ క్రీస్తు పాదముల క్రింద లోపర్చి ఉంచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్పాడు? నశింపబడు శత్రువు మరణమును దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద. ఆగండి. ఇక్కడ దేవుడు అంట సమస్తమును మెస్సియ పాదముల కింద ఏం చేశాడట? పంచబడిందట. అందుకొరకే ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాని. 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మొదటి వీలాపోతున్నాను అట్ట కాదు, బైబిల్ కంటే దారుణంగా చెప్తున్నాయి. మనకు అర్థం కావట్లేదు. నువ్వు 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అలాగనే యాషువ మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన వెడల అదే ప్రకారము యాషువనందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా ఎండబెట్టుకొని వచ్చిన పరమ తండ్రి స్తోత్రం. ఇదండి మాట. ఇందట యాషువ మృతి పొందినని తిరిగి లేచినని మనము నమ్మిన వెడల అదే ప్రకారము యాషువనందు నిద్రించిన వారందరూ దేవునితో కూడా లేపబడినటువంటి వారు అవుతారంట. పరమ తండ్రికి స్తోత్రం. మృతుల్లో ఉన్నటువంటి మీరు, మృతుల్లో ఉన్నటువంటి మానవ జీవితము, మృతులనగా మానవ లోకములో ఉన్నటువంటి పాపం యొక్క వ్యాఖ్యలు, పాపం యొక్క జీవితము, పాపం యొక్క క్రియలు, పాపం యొక్క స్వభావము, పాపం యొక్క సహవాసము, పాపం యొక్క క్రియల్లో ఉన్నటువంటి వారందరిగా కూడా మృతి పొందినటువంటి వారేనని లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఇక్కడ వివరించబడినటువంటి మాట యాషువ మెస్సియాలో ఎవరైతే ఆ విధంగా పొందినటువంటి వారై ఉన్నారో వారు మాత్రమే ఆ విధంగా ఉన్నట్లుగా తెలియపరచబడుతుంది. అదేవిధంగా 14వ వచనం కూడా చదువు. తెస్సలోనికై యాషువ మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన వెడల అదే ప్రకారము యాషువనందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎండబెట్టుకొని వచ్చెను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా. హల్లెలూయా. ఇదండి మాట. చూసారా? ఈ ప్రకారంగా సజీవులుగా ఉన్నటువంటి మనంగా కూడా ఏమై ఉండాలంట? ఆయనందు నిలకడగా నిలిచి ఉండాలంట. ఆయన మరణ పునరుద్ధానములో పాలివారమై ఉండాలంట. అలాగనే ఆయన జననం ఏ విధంగా అయితే మనం పాలివారమై ఉన్నామో అలాగనే మరణ పునరుద్ధానములోగా కూడా మనము పాలివారమైనట్టుగా పరిశుద్ధ గ్రంథములో నుండి తేటపరచబడుతూ ఉన్నటువంటి మాటలు. అదేవిధంగా చెప్పినటువంటి మాటను బట్టి యోహాను సువార్త తొత్తరకు వెళ్ళిపోదాని. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త
11వ అధ్యాయము తీసారా? ఇక మీరు తొందరగా చెప్తారో తీరో నా భయం అవుతుంది. 24వ వచనం 22 నుంచి చదవమ్మా. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు అనుగ్రహించునని ఎరుగుదనను. యాషువ నీ సోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ అన్నటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అంటాడు మరియా యాషువ మెస్సీ వారంటే మరియకి ఎంతో ఇష్టం, ఆ కుటుంబానికి ఎంతో ఆయన ఆయనలో ఉన్నటువంటి యొక్క మంచి ఐక్యత ప్రేమ వారితో అంటున్నటువంటి మాట, ఇక్కడ చెప్పన్నటువంటి మాట, అక్కడ అంటున్నటువంటి ఏంటంటే 23వ వచనంలో యాషువని సహోదరుడు మరలా లేచినని. ఎప్పుడో 3 దినాలు అవుతుందట. అప్పటికి యాషువ శివ దగ్గరకు వచ్చింది. వాళ్ళ తమ్ముడు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత యాషువ దగ్గరకు వచ్చింది. ఎన్నో రోజు వచ్చింది? 3 దినాలు అయిపోయినాయి. అంటే 4వ దినం వస్తుందన్నమాట. 4వ దినం అక్కడ 3 దినాలు అయిపోయినాయి అని ఉంటుంది. అక్కడ 4వ దినం వచ్చాడు. 4వ దినం వచ్చి ఏం చేస్తాడు? అక్కడ ఆయన చెప్పబడిన ప్రకారము అక్కడ మార్తతో చెబుతున్నటువంటి మాట ఏమంటాడో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని మీరు ఎరుగురా. నన్ను నమ్మినటువంటి వారు మరలా సజీవులుగా ఉంటారన్న సంగతి మీరు వెరగరా? చూసారా పునరుత్థానం యొక్క బలం చూడు ఎలా ఉందో. తమ్ముడు చనిపోయిన, సోదరుడు చనిపోయినటువంటి ఆర్భాటంతో, అనేక ఆరాటంతో ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఈ విధంగా చెప్పుతున్నటువంటి మాట ఇలా చెప్పటము కాదు. కానీ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట అంటాడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని నిర్మలమా జీవపు పునరుద్ధానమున ఆయన మంచిది కావాలంటాయిగా కనుక చూసారా? చాలమ్మా. అదేవిధంగా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా లేకపోలేదు. అందుకొరకే మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది మరణ పునరుద్ధానం గురించి చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఇంకా లేకపోలేదు. ఇంకా మనం చదువుకోవాల్సినటువంటి రెఫరెన్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా అర్థం చేసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా అపోస్తుల కార్యంలో 1:22లో చెప్పబడుతున్నటువంటి మాట, అపోస్తుల కార్యము 4:2వ వచనంలో చెప్పబడుతుంది. అదే 4వ అధ్యాయం 33వ వచనంలో, 17వ అధ్యాయం 32వ వచనము, రోమపత్రిక 1వ అధ్యాయం లాస్ట్ చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము తీసారా? 1వ అధ్యాయం 5వ వచనం. ఏం తిరిగాల? రోమపత్రిక 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం లేదు కదా? చదువు 5వ వచనం చదువు. 1వ అధ్యాయము 5వ వచనం. యాషువ మెస్సియా శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభువుతో నిరూపింపబడిను. ఎలా? ఏం చెప్పబడ్డట? ఆయన ప్రభావం అంటే మరణ పునరుద్ధానం యొక్క ఏం చెప్పండు? ఆడ నిరూపింపబడ్డారంట. ఏం చెప్పబడ్డారట? నిరూపింపబడ్డారట అమ్మ సిరిగారు. కనుక మనం కూడా గమనించాల్సింది, వాక్యాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత
మనకి ఎంతైనా లేకపోవచ్చు. పరమ తండ్రి ఇష్టమైతే పునరుద్ధారంలో గురించి మరొకసారి స్పష్టంగా తెలుసుకుందామని ఆశపడుతూ మీ అందరికీ షాలోం తెలియపరుస్తున్నాం.